వేసిన వాటిలో ఉప్పు ఎక్కువైందంటే రసంలో ఏదో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇంకా 15 కావాలి. అడ్జస్ట్ చేయాలి, కటింగ్ చేపియాలి కదా. అవును, వేరే ఏదైనా చేయాలి కదా, వాళ్ళ వరకు ఫ్రై ఐటమ్ అయినా వేరేది ఏదైనా చేయాలి కదా. ఆయన మిక్స్డ్ వెజ్ కర్రీ చేస్తున్నారులే, పర్లేదు. ఉప్పు ఎక్కువైంది. చికెన్ అయి చేస్తారా? ఏది ఈరోజు మటన్ ఎలా వచ్చింది? మటన్ కర్రీ, చికెన్ కర్రీ చిన్న కప్స్లో తీయండి. చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఇవి కటింగ్ చేపియాలి కదా. యాగాలి, ఇంకా కూర యాగాలి. కొంచెమే గరం మసాలా అన్నీ సరిపోయినాయి. లేదా పక్కనది ఖాళీయేగా, పక్కనది ఖాళీయే కదా, మిర్చి బజ్జీ వేపియండి. అయితే ఈ క్యాటరింగ్ వెళ్ళిపోతాయి. ఇంకా కాదు, ఫుల్ బిచ్చి అడిగారు వాళ్ళు. రైతా ఎక్కడా ఎక్కడా రైతా ఇస్మే దాలో 35, ఇంకా 15 కావాలి. సో డే 4 వచ్చేసి ఐటమ్స్ చింతపండు పులిహోర, టొమాటో మ్యాంగో 2 వేసి పప్పు చేశారు, తెల్ల వంకాయ కర్రీ, క్యాలీఫ్లవర్ పకోడీ, గ్రీన్ పీస్ పులావ్, రసం సాంబారు. ఒక్కొక్కసారి లైక్ నా టేస్ట్ బడ్స్ కూడా కొన్నిటికి సాటిస్ఫై అయిపోతాయి. సో అందుకని ఈరోజు మా మేనేజర్ గారితో కూడా టేస్ట్ చేపిస్తున్నాము. సో ఫస్ట్ నేను పప్పు ట్రై చేస్తున్నాను. పప్పు ఇదే బాగుంది. పులిహోరలో ఇంకా ఉప్పు పట్టిద్ది. పులిహోరలో అయితే ఉప్పు కావాలి. తెల్లంకాయ మసాలా అన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. మటన్ గ్రేవీ ఇంకా కొంచెం కుక్ అవ్వాలనిపిస్తుంది. మటన్ ఎక్కువ స్పైసీగా ఉంది. సో ఇది అడ్జస్ట్ చేయాలి, కరెక్ట్గా లేదు. నాకే చాలా స్పైసీగా ఉంది. చికెన్ కర్రీ బాగుంది. స్వీట్ ఇప్పుడు సేమియా పాయసం. సేమియా పాయసం, గ్రీన్ పీస్ పులావ్, క్యాలీఫ్లవర్ పకోడీ బాగుంది. రసంలో ఏదో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, ఒక్కసారి చెక్ చేపియాలి. అండ్ నాకు నచ్చలేదు రసం. సాంబార్లో కూడా ఫ్లేవర్ మిస్ అయింది. ఇందులో రసము సాంబారు కొంచెం వర్కౌట్ చేయాలి. అండ్ మటన్ కర్రీ ఏంటంటే ఇంకా కొంచెం కర్రీ ఉడకాలి అనిపించింది. సో అది కర్రీ ఇంకొంచెం సేపు స్లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15 minutes వదిలేమని చెప్పాను. సో కొంచెం చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి ఈరోజు ఫుడ్లో. అవి చేంజ్ చేయించి మళ్ళీ టేస్ట్ చేసి చూడాలి.